హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలోని నీటిపారుదల శాఖలో 879 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ ఇంతకుముందే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయంలో మనకు తెలంగాణలో నీటిపారుదల శాఖలో 879 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు ఆర్థిక శాఖ ఇంతకుముందే ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఇక్కడ అయితే చూడవచ్చు. ఇక్కడ జీవో నెంబర్ 84 అని చెప్పేసి మనకు ఇక్కడ ఈ అబ్స్ట్రాక్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 8/7/2021 అంటే మనకి ఈ రోజే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ దీనికి సంబంధించి మనకు ఈ నోటీస్ అయితే జారీ చేసింది. దీనిలో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే మనకు మొత్తం 11 రకాల పోస్టులు అయితే కలవు. 11 రకాల పోస్టులో మనకు 879 వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంట్లో వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 532 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 109, ఫిట్టర్ వచ్చేసి 45, అండ్ ఫ్లడ్ గేట్ ఆపరేటర్ సంబంధించి 79 వేకెన్సీస్, పంప్ ఆపరేటర్ సంబంధించి 44, జనరేటర్ ఆపరేటర్కి సంబంధించి 43, అండ్ నెక్స్ట్ వెల్డర్కి సంబంధించి 5 వేకెన్సీస్, మిషన్ ఆపరేటర్కి సంబంధించి 1 వేకెంట్, కుక్కు సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ వైర్లెస్ ఆపరేటర్కి సంబంధించి 11, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్. టోటల్గా మనకు 879 వేకెన్సీస్ గాను ఆర్థిక శాఖ అనుమతించినట్లు ఇక్కడ మనం ఈ నోటీసులో అయితే చూడవచ్చు. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ వీటికి ఆర్థిక శాఖ అనుమతించినట్లు మనకైతే ఈ నోటీసులో అయితే ఉండడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మాక్సిమం ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు ఉండవచ్చు. అండ్ ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఇంకా వెల్డర్ అండ్ పంప్ ఆపరేటర్, ఇటువంటి జనరేటర్ ఆపరేటర్కి సంబంధించి ఇవి ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు, అంటే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ కావచ్చు, కుక్, ఇవి మనకు 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ బేస్ తోటి ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చూడండి. ఇది మనకు నీటిపారుదల శాఖలో ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి అనుమతి వచ్చినటువంటి పోస్టుల వివరాలు. సో ఇది ఈ వీడియోలో చూడడం జరిగింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.